నమస్కారం దుర్గా కుమార్ గారు. నమస్కారం సుధాకర్ గారు, మన వీక్షకులు కూడా నమస్కారం. కొడాలి నాని గారు అంటే బూతుల మంత్రి అంటే చాలామందికి అర్థమవుద్ది. కొడాలి నాని గారు ఒక మీడియా అడిగిన ప్రశ్నకైతే ఒక వింత సమాధానం చెప్పారు. సార్, ఏపీలో రోడ్ల పరిస్థితి అత్యంత అధ్వానంగా ఉంది కదా, ఏంటి పరిస్థితి అంటే, ఈసారి గెలిచిన మొదటి 6 నెలల్లోనే మేము రోడ్లు వేస్తాం, మళ్ళీ మాకు ఓట్లు వేయండి అని చెప్పి ఒక వ్యాఖ్య అయితే చేయడం జరిగింది. మరి 5 ఏళ్ల పాటు రోడ్లు వేయకుండా మేము మళ్ళీ గెలిచిన తర్వాత రోడ్లు వేస్తామని ఆయన చెప్పిన వ్యాఖ్యలను ఎలా చూడొచ్చు అంటారు? అంటే రోడ్లు వేయలేకపోయాం అనేది ఒప్పుకున్నట్టు అయిపోయింది కదండి. గత 5 ఏళ్లలో మేము రోడ్డు అనేది వేయలేదు, శిథిలం అయిపోయినాయి. ఇప్పుడు కనుక ఇంకొకసారి అధికారం, దీనికి ఒక కథ గుర్తొస్తుంది నాకు సుధాకర్ గారు. ఒక ఊళ్ళో కొండ ఉందంట, ఊరు పక్కన. ఆ కొండ ఉంటే ఆ కొండని ఇప్పుడు ఎవరు కూడా జరపలేరు కదా. వీళ్ళకి ఊరు పక్కన అడ్డంగా ఉందని చెప్పి ఒక ఐడియా వచ్చింది, నేను ఈ కొండని జరిపించగలను అన్నాడంట, ఎత్తేస్తానని. ఎత్తేస్తాను, ఏంటి కండి ఎట్టా ఎత్తుతావు అన్నాడంట. ఏమి లేదు, నాకు ఒక ఏడాది పాటు నేను అడిగినవన్నీ పెట్టండి, నాకు నా ఏడాది తర్వాత నేను ఎత్తేస్తాను, అప్పుడు బలం వస్తానంట. వీడు ఇన్ని రకాలుగా తెప్పించుకుంటున్నాడు, బిర్యానీలు, మటన్లు, చికెన్లు, బీర్లు, బ్రాందీలు, ఆడిష్టం ఎంత అడిగినా పెడుతున్నారు. ఎందుకంటే వాళ్ళకి కొండ ఎత్తుతాడు, సంవత్సరం పాటు మేపాలి. సరే, సంవత్సరం పాటు మేపారు, ఆ రోజు వచ్చేసింది, వాడు లంగోటా గింగోటా కట్టుకుని ఒంటికి సముద్రది రాసుకుని రెడీ అయ్యాడు. ఊర్లో ఆ ఊళ్ళే కాకుండా పక్కన ఊళ్ళో అందరూ కూడా వచ్చారంట, పలానా ఊళ్ళో కొండ ఎత్తేస్తున్నాడని. అందరూ వచ్చి అయితే ఈడు కూడా కొండ దగ్గరికి వెళ్ళిపోయాడు. సరాసరి నడుచుకుంటాను కొండ ముందు నుంచున్నాడంట, బస్కి ఇట్లా కొద్దిగా కాసేపు వార్మప్ చేశాడంట. చేసి మీరు కూడా రండి అన్నాడంట. నువ్వు కదా ఎత్తాలి, మేమేం చేయమండి అంట. మీరు ఎత్తి నా తల మీద పెట్టండి, అప్పుడు నేను మోసుకెళ్ళిపోతాను అన్నాడు. ఎట్టా ఉంది? సేమ్ ఇది స్టోరీ. ఒకసారి 5 ఏళ్ళు ఇవ్వండి అని బతిమాలితే ఇచ్చారు 5 ఏళ్ళు. 5 ఏళ్లలో చేసింది ఏం లేదు. అందరి మీద ఈ కక్ష సాధింపు, బూతులు మాట్లాడటం, అక్కడ శాసనసభలో లేని గృహిణుల గురించి కూడా బూతులు మాట్లాడటం, ఇది అన్ని వర్గాల ప్రజల మీద దాడులు చేయటం. రోడ్లు ఎట్లా ఉన్నాయో వాళ్ళకి తెలీదు. తర్వాత ఆయన మద్య నిషేధం పెడతాను, సంవత్సరానికి 1/4 తగ్గించుకుంటా వెళ్ళిపోతాను, 4వ సంవత్సరం వచ్చేటికి పూర్తి నిషేధం అన్నాడు. ఇంకా ఇప్పుడు ఇవాళ 60,000 కోట్ల వ్యాపారం జరుగుతుంది మద్యం మీద. అనేక వేల తాలిబొట్లు తెగిపోతున్నాయి ఆడబడుచులు. నా అక్కజీళ్ళ ఆడబడుచు తాళిబొట్లు తెగటం నాకు ఇష్టం లేదు. సారా మీద వచ్చే సంపాదన అక్కర్లేదు. సారా మీద సంపాదనతో పరిపాలన చేసేవాడు మనిషే కాదన్నాడు. ఇప్పుడు ఏమైంది పరిస్థితి? తర్వాత ఇంకోటి అండి, ఇప్పుడు రోడ్ల గురించి అంటున్నారు కాబట్టి, రోడ్లు అనే నాగరికతకి చిహ్నాలు సుధాకర్ గారు. ఎక్కడైనా కానీ ఇల్లు చూస్తే ఇళ్ళని చూడక్కర్లేదు అంటారు కదా. ఎక్కడైనా కూడా రోడ్లు చూస్తే ఆ ప్రజల సంస్కారం ఏంటి, నాగరికత ఏంటనేది తెలుస్తుంది. ఇప్పటి నుంచి కాదు, హరప్ప సంస్కృతి దగ్గర నుంచి కూడా మనకి మంచి రోడ్లు, తర్వాత ఇళ్ళు అవన్నీ ఉన్న మురుకాలలో ఉన్న చరిత్ర మంది. అంత చక్కటి నాగరికత ఉంది హరప్ప టైం నుంచి. అవును. ఇవాళ 5 ఏళ్ళు పరిపాలన చేసి ఇన్ని రకాల సంవత్సరానికి 60,000 ఒక లిక్కర్ మీద ఆదాయం పొందుతా కూడా రోడ్లు కూడా వేయలేదంటే, మళ్ళీ ఇంకొక 6 నెలలు ఇవ్వమన్నారంటే, ఈసారి మళ్ళీ గెలిస్తే ఏముంటుందండి? కిందసారి ఏముందో అంతకన్నా వరస్ట్ అవుతుంది. ఇంకా ఆయన విలేకరుల ముందు మాట్లాడి, అదే కనుక ప్రజల ముందు మాట్లాడితే, ముందు రోడ్లు వేసిన తర్వాత రండి మీరు ఓటు అడగటానికి అనేవాళ్ళు. ఈ 20 రోజుల్లో నోటిఫికేషనే వచ్చేస్తుంది. ఇంకొక అడగటానికి సిగ్గుండాలి కదండి. అసలు ముఖ్యంగా గుడివాడలో అయితే అంటే మహిళలు అక్కడ రోడ్ల గురించి చేసిన ధర్నాలు కానీ ఇది కానీ, ఆమె నిర్మలని, ఆసిలేటి నిర్మలని ఒక అమ్మాయి ఉందండి, ఒక కార్యకర్త. ఆ అమ్మాయి ఈయన శిష్యురాలే ఒకప్పుడు. మా గురువు గారికి జ్ఞానం లేదు, ఇట్లాంటి పరిస్థితి తీసుకొచ్చాడు గుడివాడ నియోజకవర్గానికని. ఆ అమ్మాయి చెయ్యిని పోరాటం లేదు. ఆసిలేటి నిర్మల్ అనే ఒక కార్యకర్త, స్వచ్ఛంద సేవకురాలు కూడా. అయితే నేనేమంటున్నా అంటే, ఇవాళ ఒక రోడ్ల గురించి అని కాదండి, ఏ వ్యవస్థ కూడా వాళ్ళు ఎంత నాశనం చేయాలో అంత సర్వనాశనం చేసి పెట్టెళ్ళారు. వాళ్ళు అనుకుంది కూడా ఫస్ట్ 5 ఏళ్ళు మనం అడిగాము, ఈ 5 ఏళ్లలో ఎంత దోపిడీ చేసుకోవచ్చో చేసుకోవాలి, ఈ ఎంత వ్యవస్థలని ధ్వంసం చేయాలో అంత చేసేయాలి, ఎంత ప్రజల మీద కక్ష సాధింపు చేయాలో చేయాలి, అన్నీ చేసేసారండి. చివరికి వచ్చిన తర్వాత ఇప్పుడు ఇంత లాభసాటిగా ఉన్న ఈ ప్రభుత్వాన్ని వదిలిపెట్టి ఎల్లబుద్ధేట్లు ఇప్పుడు అలవాటు పడ్డారు. ఇప్పుడు వదిలిపెట్టడానికి వీలు లేక ఇక ఇంకోసారి అడగటం. అంతెందుకండి, ఈ రోడ్లు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో రోడ్ల పరిస్థితి మీరు చెప్పారా? పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారికి ఆయనకు ఒక గేట్ నుంచి ఇంకొక గేట్ వరకు కూడా గవర్నమెంట్ డబ్బుతో రోడ్డు వేసారండి. రోడ్డు వేసి
అదేదో గేటెడ్ కమ్యూనిటీ లాగా ఇటొక గేటు అటొక గేటు పెట్టేశారండి, వాళ్ళే పెట్టుకున్నారు. పబ్లిక్ మనీతో వేసిన రోడ్డు, భారతీ సిమెంట్స్కి వెళ్ళే రోడ్డు అద్భుతమైన అద్దంలాగా వేశారండి. పక్కనే ఊరుంది కీర్తనపల్లి, ఆ ఊళ్ళో రోడ్డు ఉందండి, అన్ని గుంటలే. అంటే వాళ్ళ నాయకులు ఉన్న సాటేమో ఒక రకంగా ఉంటాయి, మామూలు ప్రజలకు వచ్చే రోడ్ల పరిస్థితి. ఇప్పుడు వైవి సుబ్బారెడ్డి గారికి ఒక ఫామ్, వాళ్ళ వ్యవసాయ క్షేత్రానికి తార్ రోడ్డు, ఆ క్షేత్రం లోపల రాక. మరి ఊళ్ళల్లో వాళ్ళు ప్రజలు కాదు, జనం, వాళ్ళకి ఏం అక్కర్లా. కనీసం 5-6 ఊళ్ళని కలుపుతా వెళ్తున్న రోడ్లు కూడా పట్టించుకోవట్లా. మొన్న మధ్య అనంతపూర్ వెళ్తే ఈయన పరిశీలకుడుగా హిందూపూర్ ఏరియాలో ఈఏకే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారిని గౌరవ చేశారు. అవును, లేడీస్ మా ఒక్క 2 ఊళ్ళని కలిపే రోడ్డు అంత కిలోమీటర్న్నారండి. మా ఊరు నుంచి పిల్లలు స్కూల్కి వెళ్ళాలి, అసలు బస్సులు రావట్లేదు, మాకు ఆటోలు రావట్లేదని. నువ్వు ఇవాళ మాకు హామీ ఇచ్చి అధికారులకి ఆదేశం ఇస్తేనే నిన్ను వదిలిపెడతామని చెప్పారు. అట్లాంటి పరిస్థితి ఆయన ఎదుర్కొన్నాడు. అది ఒక ఉదాహరణలు మాత్రమే ఇవి. ఇప్పుడు ఇది రాయలసీమలో ఇంకా సాయిల్, గట్టి సాయిల్ సుధాకర్ గారు, రోడ్లు అంత తొందరగా ధ్వంసం అవడానికి లేదు. రెడ్ సాయిల్, రాకీ సాయిల్స్. ఇప్పుడు అదే కోస్టల్ జిల్లాలకు వెళ్ళండి మీరు, తూర్పు, పశ్చిమ గోదావరి, కృష్ణా, గుంటూరు, ఇవన్నీ కూడా అవన్నీ కూడా బ్లాక్ కాటన్ సాయిల్స్. అది ఎప్పటికప్పుడు రోడ్లు కనుక మెయింటైన్ చేయకపోతే గుంటలు పడిపోతూ ఉంటుంది. ఒకసారి కుంగిందంటే ఆ నీళ్లతో పాటు ఇంకా గుంటలు పడతాయి. బస్సెస్ బాడీ కింద అనుకుని బస్సు వెళ్ళలేని పరిస్థితిలో ఆగిపోయిన సందర్భాలు అనేకం చూసాం మనం. ఓకే, అవును. ట్రాక్టర్లోనూ జేసీబీలు తెచ్చి లాగారు వాటిని బయటికి, జనం తోస్తే కూడా వెళ్ళవు. అట్లాంటి పరిస్థితులు ఉన్నాయి. ఇవాళ ఆయన ఇంకొక 6 నెలలు ఇంకొక టైం ఇవ్వండి మాకు, మొదట 6 నెలల్లో రోడ్లు వేస్తామంటే, అసలు పెట్రోల్ మీద స్టేట్ గవర్నమెంట్ కూడా రోడ్ సెస్ చేస్తుందండి. 1 రూపీ 5 ఏళ్ల నుంచి జరుగుతుంది. కనీసం ఆ 1 రూపీయే కదండి, మిగిలిన దాదాపు 27-28 రూపాయలు వేరే ట్యాక్స్లు వెళ్తున్నాయి జిఎస్టీ రూపంలో. అది కాకుండా రోడ్ సెస్ చేస్తున్నారు. ఆ రోడ్ సెస్ అన్న రోడ్లకు ఉపయోగిస్తే ఇవాళ ఈ దుస్థితి ఉండదండి. ఎట్లా కనీసం ఒక 20,000 కోట్లని వచ్చి ఉంటుంది ఆ 1 రూపీతో. అయ్యన్నా వేయాల్సింది. కనీసం ఆ రూపాయి వేసిన ట్యాక్స్ కూడా మళ్ళీ వీళ్ళ బొక్కసానికే వెళ్ళిపోతుంది. పరిస్థితి మాత్రం చాలా అధ్వానంగా ఉంది. మీరు కూడా చూశారు, ఒక భర్త భార్యని హాస్పిటల్లో చేర్చి ఇంటి నుంచి వెళ్తుంటే యాక్సిడెంట్ అయ్యి చనిపోయాడు. భార్య డెలివరీ అయింది, అక్కడ బిడ్డ పుట్టాడు, ఇక్కడ భర్త చనిపోయాడు. విడుదల రజనీ నియోజకవర్గం, నరసరావుపేట దగ్గర. అవునండి, అట్లాంటి పరిస్థితి ఉంది. నేను ఇప్పుడు నాకు 65 ఏళ్ళు అండి. నేను ఆంధ్రప్రదేశ్లో అంటే ఇందులోనే పుట్టా అనుకోండి, కనీసం 65 నుంచి నాకు అవగాహన ఉంది. ఎప్పుడు కూడా ఇట్లాంటి రోడ్లు మేము స్కూళ్ళకి వెళ్ళే రోజుల్లో కూడా చూడలేదండి. పల్లెటూళ్ళలో చక్కగా పంచాయతీ సర్పంచులు బాధ్యతగా రోడ్లు వేయించేవాళ్ళు, కంకర రోడ్లు అటు మెయింటైన్ చేసేవాళ్ళు. అట్లాంటిది ఇవాళ జిల్లా పరిషత్ రోడ్లు అట్లాగే ఉన్నాయి, ఆర్ఎన్బి రోడ్లు అట్లాగే ఉన్నాయి, స్టేట్ నిర్వహించే రోడ్ల పరిస్థితి అదే. నేషనల్ హైవేస్ ఏమో బాగున్నాయి, ఇప్పుడు అవి బాగున్నాయి. అవి సెంట్రల్ గవర్నమెంట్ కదండి, నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా అని NHAI వాళ్ళు మెయింటైన్ చేస్తారు. అవును, స్టేట్ గవర్నమెంట్ మెయింటైన్ చేసే పరిస్థితి పంచాయతీరాజ్, ఆర్ఎన్బి ఇదే పరిస్థితి.